والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسألون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ముందుగా సర్వ ప్రశంసలు సర్వ పొగడ్తలు సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై అధికత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడిగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యం వర్షించుగాక ఆమీన్. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహ్కు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మరొకసారి మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. మరి ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటి, ప్రస్తావించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే ఇస్లాం ధర్మంపై, విశ్వాసంపై నిలకడ ఎలా, స్థిరత్వం ఎలా. మనం పరిశీలన చేసినట్లయితే సర్వసాధారణంగా ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లాహ్ తెలియజేస్తున్నాడు. 14వ అధ్యాయం సూర ఇబ్రాహీం 27వ వాక్యంలో యుసబ్బితుల్లాహుల్ లజీన ఆమను బిల్ కౌలి సాబితి ఫిల్ హయాతి దున్యా వ ఫిల్ ఆఖిరా వయుజిల్లుల్లాహు జాలిమీన వయఫ్అలుల్లాహు మా యషా. విశ్వసించిన వారికి అల్లాహ్ స్థిరమైన మాటపై ప్రాపంచిక జీవితంలోనూ పరలోక జీవితంలోనూ నిలకడను ప్రసాదిస్తాడు. అయితే అన్యాయపరులను మాత్రము ఆయన అపమార్గానికి లోను చేస్తాడు. అల్లాహ్ తాను తలుచుకున్నది చేసి తీరుతాడు. మనం పరిశీలన చేసినట్లయితే అల్హమ్దులిల్లా మనమందరము కూడా విశ్వసించాము. ఒక్కొక్కసారి విశ్వసించడము అనేది చాలా సునాయాసంగా అయిపోతుంది. ఈమాన్ తీసుకురావడము అనేది, విశ్వసించడం అనేది చాలా సునాయాసంగా అయిపోతుంది. కానీ విశ్వసించిన తరువాత ఆ విశ్వాసంపై, ఆ ఇస్లాంపై, ఆ
తౌహీద్పై, దేవుని ఏకత్వంపై, స్థిరత్వంలో చాలామంది అక్కడ ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటారు. చాలామంది చేజారిపోతూ ఉంటారు. మనం విశ్వసించాము అంటే, ఈమాన్ తీసుకువచ్చాము అంటే ఖచ్చితంగా అల్లాహ్ ఏం చేస్తాడు, మనకు పరీక్షకు గురి చేస్తాడు. మనకు అనేక రకాల పరీక్షలు వస్తాయి, అనేక రకాల ఆజ్మాయిష్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దాని మీద స్థిరంగా నిలబడగలగాలి. ఎవరైతే మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా విశ్వసిస్తారో, త్రికరణ శుద్ధితో ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో అలాంటి వారికి అల్లాహ్ ఏం చేస్తాడు, ఇహలోకంలోను పరలోకంలోను నిలకడను, ఇస్తకామత్ను ప్రసాదిస్తాడు తప్పకుండా. మరి మనం పరిశీలన చేశాము అనుకోండి, విశ్వాసంపై పటిష్టంగా ఉండడము అనేది చాలా పెద్ద విషయము, చాలా గొప్ప విషయము. అనేక మంది చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న ఇబ్బందులకి, లేకపోతే చిన్న చిన్న కష్టాలకి తమ విశ్వాసాన్ని కోల్పోతుంటారు. ఒకసారి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడగడం జరిగింది ఒక సహాబీ. ముస్లిం షరీఫ్లో ఉన్నటువంటి హదీస్. సుఫియాన్ బిన్ అబ్దుల్లా సఖఫీ రజియల్లాహు అన్హు వారు అడుగుతున్నారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, యా రసూలల్లా, ఓ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, కుల్ ఫిల్ ఇస్లామి కౌలన్ లా అస్అలు అన్హు అహదం బాదక్. ఓ ప్రవక్త, నాకు ఒక విషయము, ఒక పాఠం నేర్పించండి. ఈ పాఠం నేర్చుకున్న తర్వాత, ఈ విషయం నేర్చుకున్న తర్వాత నేను మరెవరి దగ్గరికి వెళ్ళే అవసరం రాకూడదు, నేను ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు నేర్చుకోవడం కొరకు. అలాంటి పాఠము, ఒక విషయము నాకు తెలియజేయండి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సుఫియాన్ బిన్ అబ్దుల్లా సఖఫీ రజియల్లాహు అన్హు వారు అడగడం జరిగింది. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, కుల్ ఆమంతు బిల్లాహి సుమ్మస్తకిం. కుల్, ఈ విధంగా పలుకు, నేను అల్లాహ్ను విశ్వసిస్తున్నాను అని పలికి, సుమ్మస్తకిం, ఆ మాట మీద స్థిరంగా నిలబడిపో. నేను అల్లాహ్ను విశ్వసిస్తున్నాను అని చెప్పి ఆ మాట మీద స్థిరంగా నిలబడు, ఇంకా నీవు ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. అంటే అల్లాహ్ను విశ్వసించడం ఒక ఎత్తు అయితే, ఆ మాట మీద స్థిరంగా నిలబడడం అనేది అన్నిటికంటే పెద్ద విషయము, గొప్ప విషయం సోదరులారా. ఎందుకని, మనం ఎప్పుడైతే అల్లాహ్ను విశ్వసించామో, అల్లాహ్ ఏవైతే ఆజ్ఞల్ని మనకు ఇచ్చాడో ఆ విషయాలన్నీ కూడా అనుసరించాలి. అల్లాహ్ ఏ పనులు అయితే చేయమన్నాడో ఆ పనులు చేయాలి. అల్లాహ్ ఏ పనుల నుండి ఆగిపోమ్మని వారించాడో ఆ అన్ని పనుల నుండి మనల్ని మనము కాపాడుకోవాలి, ఆగిపోవాలి. ఈ ఇహలోకంలోకి మనం ఎందుకు వచ్చాము, మన జీవిత లక్ష్యం ఏమిటి, ఏ పనులు చేయడం వల్ల స్వర్గం దొరుకుతుంది, ఏ పనులు చేయడం వల్ల మనం నరకానికి ఆహుతి అవుతాము, ఇలా ఈ అన్ని విషయాలు మనం గుర్తుంచుకొని అల్లాహ్ను విశ్వసించాలి, దాని మీద స్థిరంగా ఉండిపోవాలి. మరి మనం విశ్వసించాము అంటే అల్లాహ్ తప్పకుండా పరీక్షిస్తాడు. ఏ విషయంలో, ఈమాన్ విశ్వాసం విషయంలో పరీక్షిస్తాడు, ఇస్లాం విషయంలో పరీక్షిస్తాడు, మరియు తౌహీద్ విషయంలో పరీక్షిస్తాడు. ప్రతి విషయంలోనూ పరీక్ష అనేది సర్వసాధారణం. పరీక్ష లేకుండా మనము ఈ జీవితంలో ముందడుగు వేయడము అనేది అసాధ్యం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, తబరాని యొక్క హదీస్, షయ్యబత్ని హూదున్ వ అక్వాతుహా. అర్థం ఏమిటి అంటే, నన్ను సూరె హూద్ మరియు దాని యొక్క సోదరీమణులు, అంటే వేరే సూరాలు నన్ను వృద్ధుణ్ణి చేసేశాయి. దీని యొక్క అర్థం ఏమిటి, జాగ్రత్తగా వినండి. ముఫస్సిర్ తెలియజేస్తున్నారు, దైవప్రవక్త యొక్క జీవితంలో సమయానికంటే ముందు ఆయన యొక్క తలలో తెల్ల వెంట్రుకలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే, సూరె హూద్ మరియు మిగతా సూరాలు చదవడం వలన. మరీ ముఖ్యంగా సూరె హూద్లో 11వ అధ్యాయము 112వ వాక్యం ఏమిటది, ఫస్తకిం కమా ఉమిర్త్. ఓ ప్రవక్త, నీవు ఇస్లాంపై, ధర్మంపై, ధర్మం యొక్క ఆజ్ఞలు ఏ విధంగా చెప్పబడినో, అల్లాహ్ ఏ విధంగా అయితే ఆజ్ఞాపించాడో ఆ విధంగా స్థిరత్వాన్ని ప్రదర్శించు అనే ఈ ఆయత్ని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన మనసు మీద ఎంత ఎక్కువగా తీసుకున్నారు అంటే, దైవప్రవక్త వారికి వృద్ధాప్యము సమయానికంటే ముందు వచ్చేసింది. సుబ్హానల్లాహ్. మరి మనం ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నామా, ఏ ఇస్లాంలో అయితే మనం జీవితం గడుపుతున్నామో, ఏ ఈమాన్ అయితే మనము తీసుకువచ్చామో ఆ ఈమాన్పై, ఆ విశ్వాసంపై, స్థిరత్వాన్ని గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేశామా? మన పరిస్థితి ఎలా ఉంది అంటే, చిన్న చిన్న విషయాలకి
మనము మన ఈమాన్ని అమ్మేసుకుంటూ ఉంటాము. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే వస్తూ ఉంటాయో వాటి గురించి మనం పూర్తిగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాము. కొద్దిగా సమస్య వచ్చింది వ్యాపారంలో, మనం ఏం చేస్తాము, మన ఈమాన్ని అమ్మేసుకుంటాము. కొద్దిగా ఇంట్లో సమస్య వచ్చింది, ఆ సమస్య గురించి కూడా ప్రతి చిన్న విషయాన్ని మనం పెద్దదిగా చూసేసుకొని మన ఈమాన్ని అమ్మేసుకుంటూ ఉంటాము, తాకట్టు పెట్టేస్తూ ఉంటాము, లేదా వదిలివేస్తూ ఉంటాము. సోదరులారా, ఇస్లాంపై, ఈమాన్పై, తౌహీద్పై స్థిరత్వము, ఇస్తకామతు అనేది, నిలకడ అనేది చాలా పెద్ద విషయం. ఒకవేళ మనము గనక ఆ ఇస్తకామత్ని, ఆ నిలకడని ప్రదర్శించాము అంటే సుబ్హానల్లా, వారికి గొప్ప శుభవార్త కూడా ఉంది. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు 41వ అధ్యాయం సూరా ఫుస్సిలత్ 30వ వాక్యంలో, ఇన్నల్లజీన కాలూ రబ్బునల్లాహ్ సుమ్మస్తకాము, మా ప్రభు అల్లాహ్ మాత్రమే అని పలికి దానిపై స్థిరంగా ఉన్న వారి వద్దకు ఎవరు వస్తారు? తతనజ్జలు అలైహిముల్ మలాయికతు అల్లా తకాఫు వలా తహజను. ఎవరైతే మా ప్రభు అల్లాహ్ అని పలికి ఆ మాటపై స్థిరంగా ఉన్నారో వారి వద్దకు దైవదూతలు దిగి వచ్చి ఇలా అంటారు, మీరు భయపడమాకండి, దుఃఖించమాకండి అని తెలియజేసి, ఓ అబషిరు బిల్ జన్నతిల్లతి కుంతుం తువదూన్, ఏం తెలియజేస్తారు? భయపడమాకండి, దుఃఖించమాకండి, మీకు ఏదైతే వాగ్దానం చేయబడిందో ఆ స్వర్గలోకపు శుభవార్తను వారు మనకు అందిస్తారు. సుబ్హానల్లాహ్, ఎంత పెద్ద విషయం చూడండి. ఇంకా ఏం తెలియజేస్తారు? నహ్ను ఔలియాఉకుం ఫిల్ హయాతి దునియా వ ఫిల్ ఆఖిరా వలకుం ఫీహా మా తస్తహి అన్ఫుసకుం వలకుం ఫీహా మా తద్దవున్. ప్రాపంచిక జీవితంలో కూడా మేము మీకు నేస్తాలుగా ఉంటూ వచ్చాము, మరియు పరలోకంలో కూడా ఉంటాము. ఇంకా మీ మనసు కోరినదల్లా, మీరు అడిగినదల్లా ఇక్కడ మీకు, అంటే స్వర్గంలో మీకు లభిస్తుంది. సుబ్హానల్లాహ్, ఎంత పెద్ద విషయం చూడండి. ఎవరైతే మా ప్రభు అల్లాహ్ని పలికి ఆ మాటపై స్థిరంగా నిలబడిపోయారో వారి వద్దకు దైవదూతలు దిగి వచ్చి ఇలా అంటారు, భయపడమాకండి, దుఃఖించమాకండి, మీకు ఏదైతే వాగ్దానం చేయబడిందో ఆ వాగ్దానం స్వర్గలోకపు శుభవార్తను అందిస్తారు. ఇంకా మనం అక్కడ ఎలాంటి ఇబ్బందికి గురవలసిన పని లేదు, మన మనసు కోరినదల్లా అక్కడ మనకు లభిస్తుంది. సుబ్హానల్లాహ్, ఎంత పెద్ద శుభవార్త చూడండి. మరి మనము పరిశీలన చేశామనుకోండి, అసలు ఈ విశ్వాసంపై నిలకడగా ఉండడం కొరకు మనకు ఎలాంటి పరీక్షలు వస్తాయి? ఎవరైతే జ్ఞానవంతులు ఉన్నారో అహ్లే ఇల్మ్ తెలియజేస్తున్నారు, మనము ఇస్తకామత్గా ఉండడం గురించి 2 రకాల పరీక్షలు వస్తాయి. ఒకటి తర్హీబ్, 2 తర్హీబ్. తర్హీబ్ అంటే ఏమిటి, తర్హీబ్ అంటే ఏమిటి అంటే, తర్హీబ్ అంటే మనం ఇస్లాంపై నిలకడగా వెళుతూ ఉన్నాము, ఎవరైతే మన శత్రువులు ఉన్నారో వారు మనల్ని భయాందోళనకు గురి చేస్తూ ఉంటారు, వారు మనల్ని అవమానపరుస్తుంటారు, వారు మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంటారు, ఇంకా వారు మన యొక్క ఆహార పానీయాల్ని ఆపేస్తూ ఉంటారు, మనల్ని బహిష్కరిస్తాము, సంఘ బహిష్కరణ చేస్తాము అని మనల్ని భయపెడుతూ ఉంటారు. ఇలా అన్ని రకాలుగా మనం పరీక్షకు గురవాల్సి వస్తుంటుంది. దీనిని తర్హీబ్ అంటారు. మనము దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాన్ని పరిశీలన చేశామనుకోండి, జాగ్రత్తగా ఉండండి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నగరంలో ఉన్నప్పుడు తన యొక్క సందేశాన్ని అందజేస్తున్నారు. ఏమిటా సందేశము? లా ఇలాహా ఇల్లల్లాహ్ అనే సందేశం అందజేస్తుంటే మక్కా ముష్రికులు ఏం చేశారు? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పిచ్చివారు అన్నారు, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మాంత్రికుడు అన్నారు, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎందుకు పనికిరాని వారు అన్నారు, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వారి మాటల్లో మంత్రం ఉంది అన్నారు, మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని శారీరకంగా, మానసికంగా అన్ని రకాల ఇబ్బందులకు గురి చేశారు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సంఘ బహిష్కరణ కూడా చేశారు. ఇంకా చివరికి తినడానికి ఆహార పానీయాల్ని కూడా ఆపేశారు. ఇలా అన్ని రకాలుగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారు. ఇది తర్హీబ్కి సంబంధించినటువంటి పరీక్ష. చివరికి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చిన్నాన్న అబూ తాలిబ్ వచ్చి తెలియజేస్తున్నారు, నచ్చ చెప్తున్నారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు తెలుసా? బాబాయ్, మక్కా ముష్రికులు నా ఒక చేతిలో సూర్యుణ్ణి మరియు మరొక చేతిలో చంద్రుణ్ణి తీసుకొచ్చి పెట్టినా, నేను ఏదైతే సందేశం ఇస్తున్నానో, దావత్ ఏదైతే ఇస్తున్నానో
దాని నుండి ఆగే ప్రసక్తే లేదు అని ఖరాఖండిగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెగించి చెప్పేశారు. ఇది అసలైన పరీక్ష. ఏ పరీక్ష అయితే మన విశ్వాసాన్ని, ఏదో పరీక్ష అయితే మన యొక్క ఈమాన్ని, మన యొక్క తౌహీద్ని ప్రశ్నిస్తుందో ఇది అసలైనటువంటి పరీక్ష. అలాంటి పరీక్షలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పాస్ అయిపోయారు, సఫలీకృతం పొందారు. ఎప్పుడైతే తర్హీబ్కి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తల వంచలేదో వెంటనే మక్కా ముష్రికులు ఏం చేశారు? తర్హీబ్ వైపు వచ్చారు. తర్హీబ్ అంటే ఏవైతే కోరికలు సహజంగా మనిషి యొక్క మనసులో ఉన్నాయో, ఏమిటా కోరికలు? ధనం యొక్క వ్యామోహము, అలాగే స్త్రీల యొక్క వ్యామోహము, పదవుల యొక్క వ్యామోహం. ఈ వ్యామోహం యొక్క పరీక్షలు కూడా మనకి వస్తాయి. మక్కా ముష్రికుల్లో ఒక సర్దార్ అయినటువంటి ఉతబా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి తెలియజేస్తున్నారు, ఓ ముహమ్మద్, నీకు మక్కాలో ఎంత పెద్ద గౌరవం ఉంది, నీకు మక్కాలో అందరూ మర్యాద ఇస్తారు, గౌరవాన్ని ఇస్తారు, నువ్వు చాలా మంచి వ్యక్తివి, నువ్వు ఏ సందేశం తీసుకొచ్చావు? ఈ సందేశం వల్ల భార్యాభర్త మధ్య గొడవలు జరుగుతున్నాయి, తండ్రి కొడుకుల మధ్య గొడవ జరుగుతుంది. ఏమిటా సందేశము? లా ఇలాహా ఇల్లల్లా అనే సందేశం వల్ల నీవు ఈ ఒక్క పని మానుకో. నీకు కావాలి అంటే పూర్తి అరబ్బుకి నిన్ను అధినేతగా చేస్తాము, సింహాసనాది నుండి చేస్తాము, పూర్తి అరబ్బులకి నిన్ను రాజుగా చేస్తాము, సింహాసనం వేస్తాము. లేదా నీకు ధనం కావాలా, పూర్తి ధనం తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడవేస్తాము. లేదా నీకు ఎవరైనా నచ్చారా, అందగత్తె స్త్రీలు ఎవరినైనా చెప్పు, తీసుకొచ్చి నీకు అప్పచెబుతాము, కానీ ఈ సందేశం మాత్రం మానుకో అని తెలియజేశారు. మన సమాజంలో కూడా ఇలా జరుగుతుంటుంది. తర్హీబ్లో చాలామంది స్థిరంగా ఉంటారు, తర్హీబ్ వచ్చేసేసరికి మనల్ని అధికారులు వంచలేరు, కానీ ధన వ్యామోహం వంచేస్తుంది. మనల్ని ఎవరు ఎంత భయభ్రాంతులకు గురి చేసినా మనం వంగము, కానీ స్త్రీల దగ్గర ఊరికే వంగిపోతాము. మన దగ్గర ఇక్కడ వచ్చేసరికి మన విశ్వాసం బలహీనమైపోతూ ఉంటుంది. సోదరులారా, మనము అనేక విషయాల్లో పటిష్టంగా నిలబడతాం, కానీ ఎక్కడైతే పదవులు వచ్చేస్తూ ఉంటాయో ఆ పదవుల దగ్గర మనం కూడా ఏం చేస్తుంటాము? జారిపోతుంటాము. సహజంగా ఉన్నటువంటి బలహీనతలు మనకు. ఈ బలహీనతల్లో తర్హీబ్లో చాలామంది తమ నిలకడని ప్రదర్శించలేకపోతారు సోదరులారా. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ససేమిరా అన్నారు. ఎలాగైతే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలకడగా ఉన్నారో అలాంటి నిలకడను మనం ప్రదర్శించాలి. మనం సమాజంలో చూస్తున్నాము, అనేక మంది ఏం చేస్తారు? వారు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు అన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఎప్పుడైతే వివాహం అవుతుందో, వివాహం అయితే ఏమవుతుంది? ఖర్చులు పెరుగుతుంటాయి. ఆ ఖర్చులు పెరిగినప్పుడు భార్య పిల్లల యొక్క పోషణ కోసం ధనం దగ్గర వారు తమ విశ్వాసాన్ని అమ్మేసుకుంటారు. లేకపోతే ఎవరైనా స్త్రీ యొక్క వ్యామోహంలో పడి తన ఈమాన్ని పోగొట్టుకుంటుంటారు. లేదా ఎవరైనా సరే వారికి ఒక పదవి వ్యామోహం చూపించారు అంటే ఆ పదవి కోసం తమ ఇస్లాంని అమ్మేసుకుంటారు. సోదరులారా, దీనిని నిలకడ అనరు. నిలకడ అంటే మనము ఏ కలిమా అయితే చదివామో, లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లాహ్, ఈ కలిమాపై అది తర్హీబ్కి సంబంధించిందైనా తర్గీబ్కి సంబంధించిన ఎలాంటి విషయం వచ్చినా మనము దానిపై ఇస్తకామత్ ప్రదర్శించాలి, నిలకడని ప్రదర్శించాలి సోదరులారా. మరియు మరొక విషయం అదేమిటి? ఎప్పుడైతే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిరస్కరించారో ఆ ఉతబా వచ్చి తెలియజేశాడు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, అయిపోయిందా నీవు చెప్పాల్సిందంతా? అంటే మొత్తం అయిపోయింది ప్రవక్త, ఇప్పుడు నేను చెబుతాను విను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాదన చేయలేదు. సూరే ఫుస్సిలత్ తీసి చదవడం మొదలుపెట్టారు. చదువుతూ ఈ వాక్యం దగ్గరికి వచ్చారు. ఏమిటా వాక్యం? ఫైన్ ఆరదు ఫకుల్ అన్జర్తుకుం సాయికతం మిస్లా సాయికతి ఆదివ్వ సమూద్. ఓ ప్రవక్త, అప్పటికీ వాళ్ళు గనక వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే వారికి ఈ విధంగా చెప్పాయి. ఏమిటది? ఆద్ సమూద్ జాతులపై అకస్మాత్తుగా విరుచుకుపడినటువంటి విపత్తు గురించి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. సుబ్హానల్లాహ్. ఈ వాక్యం చదివారో లేదో ఆ ఉతబా ఏం చేశాడు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోటిపై తన చేతిని పెట్టేశాడు. ప్రవక్త, ఇంకా చెప్పమాకండి, సందేశం అందజేశాము, అయినా వాళ్ళు వినలేదు. వెంటనే హెచ్చరించారు దైవప్రవక్త, ఆ సమూద్ జాతులపై ఎలాంటి విపత్తులు వచ్చాయో అలాంటి విపత్తుల నుండి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అని తెలియజేశారు. సుబ్హానల్లాహ్. చూడండి, పరీక్ష అంటే ఇది సోదరులారే. మరి మనం ఎలా ఉన్నాము, మన యొక్క జీవితం ఎలా ఉంది పరిశీలన చేయండి.
పూర్తిగా ప్రవక్త వారికి వచ్చిన పరీక్షలే మనకు రావు. మన యొక్క విశ్వాసం చాలా బలహీనమైనది. మన విశ్వాసానికి తగ్గట్టుగా మనకు పరీక్షలు వస్తూ ఉంటాయి. మనకు వచ్చేటటువంటి ప్రతి పరీక్షలో మనము నిలకడని ప్రదర్శిస్తున్నామా, స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం. దైవ ప్రవక్త వారి కాలంలో కూడా జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చనిపోయారు. మొత్తం సౌదీ అరేబియాలో ఏమైందో తెలుసా? అప్పటి వరకు మేము ఇస్లాంలో ఉన్నాము, విశ్వసించాము అని చెప్పిన వారు అనేక మంది ముర్తద్ అయిపోయారు, ఇస్లాం నుండి బయటికి వెళ్ళిపోతున్నారు ప్రవక్త వారు చనిపోగానే. ఇంకా అబూబకర్ వారు ఖలీఫా అవ్వలేదు. కేవలము 3 నగరాల వారు మాత్రమే ఉన్నారు. 1 మక్కా నగరం వారు, 2 మదీనా నగరం వారు, 3 తాయఫ్ నగరం వారు స్థిరంగా ఉన్నారు. ఎందుకని వీరు స్థిరంగా ఉన్నారు? ఎందుకని వారు ముర్తద్ అయిపోయారు అంటే, ఏ ఇస్లాంలోకి అయితే వారు వచ్చారో దానిని జ్ఞానపూరితంగా, ఇల్మ్ ఏదైతే ఉందో, జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానపూరితంగా ఇస్లాంలోకి వచ్చారు. మరి మనము స్థిరంగా ఉండాలి, ఇస్తకామత్గా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏదో ముస్లిం కుటుంబంలో పుట్టాము, వెళ్తున్నాము, పేరేదో ముస్లిం పేరు పెట్టారు, శుక్రవారం నమాజ్ చేస్తున్నాను, లేకపోతే రంజాన్కి బక్రీద్కి నమాజ్ చేస్తున్నాను, ఇది చెల్లవు సోదరులారా. జ్ఞానపూరితంగా ఎప్పుడైతే మీరు నిజమైన ఇస్లాంని అర్థం చేసుకుంటారో అప్పుడు ఎలాంటి పరీక్షలు వచ్చినా, ఎలాంటి ఆపదలు వచ్చినా మీరు ఇస్లాంపై స్థిరంగా ఉండగలరు. అబూబకర్ సిద్దిక్ రజల్లాహు అన్హు వారు కూడా ఇదే చేశారు. ఏం చేశారు? మక్కా, మదీనా మరియు తాయఫ్ నగరాల్లో ఎవరైతే సహాబాలు ఉన్నారో వారిని తీసుకొని ఎవరెవరైతే ముర్తద్ అయిపోయారో వారందరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వారికి జ్ఞానపూరితంగా ఇస్లాం లోపలికి తీసుకొచ్చారు సోదరులారా. సుబ్హానల్లాహ్. చూసారా? కాబట్టి మనము స్థిరంగా ఉండాలి అంటే, ఇస్తకామత్ని ప్రదర్శించాలి అంటే మొట్టమొదటి విషయము జ్ఞానపూరితమైనటువంటి ఇస్లాంలోకి మనం రావాలి. జ్ఞానంతో ఇస్లాంలో జీవితం గడపాలి సోదరులారా. ఒకవేళ జ్ఞానం లేదు అంటే మీరు చిన్న సమస్య వచ్చినా బయటికి వెళ్ళిపోతారు. ఇంకో విషయము, మీరు బయటికి వెళ్ళిపోయారు అన్న విషయం కూడా తెలియదు సమాజంలో చాలామందికి. మేము ముస్లింలమని అనుకుంటూ ఉంటారు కానీ ఇస్లాంలో ఉండరు. ఆ తర్వాత రెండో విషయం అదేమిటి అంటే, మనము ఖురాన్తో ఎక్కువగా సంబంధం కలిగి ఉండాలి. ఖురాన్తో పటిష్టమైన సంబంధం కలిగి ఉండాలి. ఎందుకని? ఖురాన్లో సృష్టికర్తని అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, వకుల్లన్ నకుస్సు అలైక మిన్ అంబాయి రుసులి మా నుసబ్బితు బిహి ఫుఆదక్ వజాఅక ఫి హాజిహిల్ హక్కు వమౌఇదతుం వజిక్రా లిల్ ముమినీన్. ఓ ప్రవక్త, నీకు మేము అందరి ప్రవక్తల సమాచారాన్ని అందజేస్తున్నాము. ఎందుకు? అది నీ మనోనిబ్బరం కోసము. సుబ్హానల్లాహ్. చూడండి, ఖురాన్లో అల్లాహ్ మూసా అలైహిస్సలాం గురించి, ఈసా అలైహిస్సలాం గురించి, ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి, సాలిహ్ అలైహిస్సలాం గురించి, వీళ్ళందరి గురించి ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే, ఈ అన్ని విషయాల ద్వారా మనము గుణపాఠం నేర్చుకోవాలి అని. సుబ్హానల్లాహ్. కాబట్టి ఎవరైతే ఖురాన్తో పటిష్టమైన సంబంధం కలిగి ఉంటారో వారు కూడా ఇస్తకామత్గా ఉంటారు. ఒకవేళ ఖురాన్ చదివే అలవాట్లేదు, ఖురాన్ చదవటం లేదు, అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనం కూడా నిలకడని ప్రదర్శించలేము సోదరులారా. అలాగే మరొక విషయం, అల్లాహ్తో దువా చేయాలి. ఎల్లప్పుడూ ప్రాపంచిక జీవితం కొరకు మాత్రమే కాదు, అల్లాహ్తో దువా చేయండి. అల్లాహ్, నన్ను సిరాతే ముస్తకీంపై నిలకడను ప్రసాదించు, నాకు తౌహీద్ పై స్థిరత్వాన్ని ప్రసాదించు. అలాగే నన్ను పెద్ద పెద్ద కబీరా గుణ ఏదైతే ఉందో, షిర్క్ ఉంది, బిదాత్ ఉంది, కుఫర్ ఉంది, ఇలాంటి అన్ని విషయాల నుండి దూరంగా ఉంచు అని మనం అల్లాహ్తో దువా కూడా చేయాలి సోదరులారా. సృష్టికర్త అయిన అల్లాహ్ మంచి దువా నేర్పించాడు. సూరే ఆల్ ఇమ్రాన్ 3వ అధ్యాయం 8వ వాక్యంలో, రబ్బనా లా తుజిగ్ కులూబనా బఅద ఇజ్ హదైతనా వహబ్ లనా మిన్ లదున్క రహ్మా ఇన్నక అంతల్ వహ్హాబ్. ఓ అల్లా, ఓ మా ప్రభు, మాకు సన్మార్గం ప్రసాదించిన తరువాత మా హృదయాలలో వక్రతను రానియకు, మరియు నీ వద్ద నుండి కారుణ్యాన్ని మాకు ప్రసాదించు, నిశ్చయంగా నీవే గొప్ప దాతవు. సుబ్హానల్లాహ్. మనం అల్లాహ్తో దువా చేస్తున్నాము, ఓ మా ప్రభు, మాకు ఏదైతే సన్మార్గం ప్రసాదించావో అది ప్రసాదించిన తర్వాత మళ్ళీ మా హృదయాల్లో వక్రతను రానియకు, మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. సుబ్హానల్లాహ్. ఎంత మంచి దువా చూడండి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఎల్లప్పుడూ ఒక దువా చేసేవారు. తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, అనస్ రజల్లాహు అన్హు తెలియజేస్తున్నారు, యా ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ కల్బి అలా దీనిక్. ఓ హృదయాలను మార్చేవాడా, నా హృదయాన్ని నీ ధర్మంపై స్థిరంగా ఉంచు. సుబ్హానల్లాహ్. మనం ఎప్పుడైనా ఈ దువాలను చేస్తూ ఉన్నామా? ఇస్లాంపై నిలకడగా ఉండడం కొరకు,
ఈమాన్పై నిలకడగా ఉండడం కొరకు మనం ఖచ్చితంగా ప్రతిరోజు ఈ దువాల్ని చేసుకుంటూ ఉండాలి సోదరులారా. ఎప్పుడైతే మనం ఈ దువాల్ని చేసుకుంటుంటామో అప్పుడు కూడా ఏమవుతుంది, మనకు సృష్టికర్త అయిన అల్లాహ్ ఇస్లాం ధర్మంపై నిలకడని ప్రసాదిస్తాడు. ఆ తర్వాత విషయం ఏమిటి, 2 సమయాల్లో నిలకడ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఏమిటా 2 సమయాలు? మొట్టమొదటి ఏంటో తెలుసా, ఎవరైతే మరణ ఘడియల్లో ఉంటారో అప్పుడు నిలకడ అనేది చాలా ముఖ్యం. ఒక వ్యక్తి పండుకొని ఉన్నాడు, ఇక కాసేపటిలో ఇంకా కొద్ది నిమిషాల్లో ఆ వ్యక్తి యొక్క ప్రాణం పోతూ ఉంది, చివరి సమయం. ఆ సమయంలో ఏమవుతుంది అంటే చుట్టూ ఉన్న జనాలకు కానీ తన యొక్క బంధువులకు కానీ భార్య పిల్లలకు కానీ ఏమీ కనబడదు, కానీ ఆ వ్యక్తి కనబడుతూ ఉంటారు. ఎవరు కనబడుతుంటారు? ఒక పక్క దైవదూతలు కనబడుతూ ఉంటారు, ఒక పక్క సైతాను వచ్చి మభ్య పెడుతూ ఉంటాడు. ఇప్పుడైనా సరే షిర్క్ చేసేయమని దైవప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు. ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, ఇన్నమల్ ఆమాలు బిల్ ఖవాతీమ్. ఎవరైతే చనిపోయేటప్పుడు ఏ స్థితిలో చనిపోతారో ప్రళయ దినం, తీర్పు దినం రోజు కూడా అదే స్థితిలో లేపబడతారు. సుబ్హానల్లాహ్. ఇక్కడ సైతాను సాయశక్తుల ప్రయత్నం చేస్తాడు మనల్ని తౌహీద్ వైపు నుంచి షిర్క్ వైపు తీసుకెళ్ళడానికి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం. అలాగే అబూ దావూద్ యొక్క హదీస్ దైవప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, మన్ కాన ఆఖిరు కలామిహి లా ఇలాహా ఇల్లల్లాహు దఖలల్ జన్నా. మన్ కాన కలామిహి ఆఖిరు, ఎవరి యొక్క చివరి పలుకులు లా ఇలాహా ఇల్లల్లాహ్ అవుతుందో వారు దఖలల్ జన్నా, వారు స్వర్గంలోకి ప్రవేశిస్తారు. సుబ్హానల్లాహ్. చూడండి ఎంత మంచి విషయం చూడండి. మరి మనము చనిపోయే ముందు లా ఇలాహా ఇల్లల్లాహ్ చదవాలంటే ఏం చేయాలి? బాగా బట్టి పట్టేస్తే చనిపోయే ముందు అది గుర్తుకొస్తుందా? కాదు సోదరులారా. మనకు ఆయురారోగ్యాలు బాగా ఉన్నప్పుడు, అన్ని విషయాలు బాగుగా ఉన్నప్పుడు, మనం యవ్వనంలో ఉన్నప్పుడు, అన్ని సౌకర్యాలు మనకు దొరుకుతున్నప్పుడు మనము దీనిపై, ధర్మంపై ఇస్తకామత్ని ప్రదర్శించాలి. అల్లా ఏ విషయాలైతే చేయమన్నాడో ఆ విషయాలు చేయాలి. అల్లా ఏ విషయాలైతే ఆగిపోమన్నాడో ఆ విషయాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమిటి అంటే, మనము చనిపోయి సమాధిలోకి వెళ్ళాము. సమాధిలోకి వెళ్ళిన తర్వాత 3 ప్రశ్నలు మనల్ని అడగడం జరుగుతుంది. ఏమిటా 3 ప్రశ్నలు? మన్ రబ్బుక, మన్ నబియుక, మా దీనుక. అవునా? నీ ప్రభు ఎవరు, నీ యొక్క ధర్మం ఏమిటి, నీ యొక్క ప్రవక్త ఎవరు అని ప్రశ్నించడం జరుగుతుంది. ఎవరైతే బ్రతికి ఉన్నప్పుడు అన్ని ఇస్లాం యొక్క విషయాల్ని అనుసరించారో, అల్లాహ్ని సంతృప్తి పరచడానికి విషయాలు చేశారో వారి నోటి నుండి వస్తుంది రబ్బి అల్లాహ్ అని వస్తుంది. అలాగే మన్ నబియుక అనగానే నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని వస్తుంది. అలాగే మా దీనుక అనగానే ఇస్లాం అని వస్తుంది. సోదరులారా, ఈ విషయాలన్నీ కూడా మనం బట్టి పడితే వచ్చేవి కాదు. మనము ఆయురారోగ్యాలతో ఉన్నప్పుడు ఇస్లాంని అనుసరించి దానిపై స్థిరత్వాన్ని ప్రదర్శిస్తే ఈ చనిపోయేటప్పుడు 2 ఘడియలు, ఒకటి చనిపోయేటప్పుడు, 2 సమాధిలో ఖబర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఏమవుతుంది, ఇస్తకామత్ని అల్లాహ్ ప్రసాదిస్తాడు. అల్లాహ్ అదే తెలియజేస్తున్నాడు, యుసబ్బితుల్లాహుల్ లజీన ఆమను. ఏదైతే ఉందో ఈ ఆయత్ యొక్క అర్థం అదే. 2 లోకాలు, ఇహలోకంలోను పరలోకంలోను అల్లాహ్ ఏం చేస్తాడు, స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. అంటే ఇదే విషయం సోదరులారా. ఆ తర్వాత విషయం అదేమిటి, ఎవరైతే ఇహలోకంలో ఈ స్థిరత్వాన్ని ప్రదర్శించారో వారికి అల్లాహ్ ఒక గొప్ప శుభవార్తను కూడా తెలియజేస్తున్నాడు. చిన్న చిన్న విషయాలకి మనం ఏం చేస్తుంటాము, మన యొక్క నిలకడని కోల్పోతూ ఉంటాము. మన సమాజంలో ఎలా ఉంది, ఎవరికైనా వివాహం అయ్యి కొన్ని సంవత్సరాల వరకు పిల్లలు లేరు అనుకోండి, వారేం చేస్తుంటారు, దర్గాల చుట్టూ తిరుగుతుంటారు, బాబాల చుట్టూ తిరుగుతుంటారు, మెళ్ళో తాయెత్తులు వేసుకుంటూ ఉంటారు. ఏమిటది, అల్లాహ్ పరీక్షిస్తున్నాడు వారిని. ఆ పరీక్షలు వారేం చేస్తున్నారు, షిర్క్కి పాల్పడుతున్నారు. అలాగే మరొకరికి మరొక రకమైనటువంటి పరీక్షలు వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏం చేస్తుంటారు, చేయి దాటిపోతూ ఉంటారు, నిలకడని ప్రదర్శించలేరు. సోదరులారా, సృష్టికర్తను అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు, వ అమ్మా మన్ ఖాఫ మకామ రబ్బిహి. మరెవరైతే తమ ప్రభు ఎదుట నిలబడే విషయమై భయపడ్డారో, ఇంకా తన మనసును చెడు వాంఛల నుండి ఆపుకున్నాడో, సుబ్హానల్లాహ్, ఫైనల్ జన్నత హియల్ మావా, అతని నివాసం స్వర్గం అవుతుంది. మనం ఈ ఇహలోకంలో నిలకడని ప్రదర్శించాలి అంటే ఏ పరీక్షలు వచ్చినా మన మనస్సు యొక్క కోరికలు చాలా ఉంటాయి. ఆ మనస్సు కోరికలకి తల వంచకుండా మనం ఎప్పుడైతే అల్లాహ్కు భయపడుతూ ఉంటామో అల్లాహ్ ఏం చేస్తాడు, మనకు జన్నత్ని, స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. సోదరులారా, సుబ్హానల్లాహ్.
మరి మనము నిజంగా ఈ ఇహలోకంలో నిలకడని ప్రదర్శించగలుగుతున్నామా, నిలకడగా ఉండగలుగుతున్నామా ఇస్లాం ధర్మంపై అనేది ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రవక్తలకి వచ్చినటువంటి ఆజ్మాయిష్ పరీక్షలు మనకేం రాలేదు. ఇబ్రాహీం అలైహిస్సలాం లాగా 90 సంవత్సరాల వరకు అల్లా పిల్లల్ని ఇవ్వకుండా పరీక్షిస్తున్నాడా? ఇచ్చి మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడో ఎడారిలో వదిలేయమంటున్నాడా? వదిలేసి మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ కుమారుణ్ణి అల్లా మార్గంలో బలి ఇవ్వమంటున్నాడా? ఇలాంటి పరీక్షలకు మనం నిలబడగలమా? నిలబడలేము. మన విశ్వాసం బలహీనమైనది, చాలా తక్కువ. కానీ మనము మరీ చిన్న విషయాలకు కూడా 5 పూట్ల నమాజ్ చేయాలి, అది చేయలేకపోతున్నాము. ప్రతిరోజు ఫజర్లో నమాజ్కి రావాలి, ఫజర్ నమాజ్కి రాలేకపోతున్నాము. జుమా రోజైనా ముందుకు రావాలి, అది కూడా చేయలేకపోతున్నాము. చిన్న చిన్న పరీక్షలు మనము 100 రూపాయలు 50 రూపాయల దగ్గరే కక్కుర్తి పడిపోతూ ఉన్నాము. చిన్న చిన్న విషయాల దగ్గర మన ఈమాన్ని, మన విశ్వాసాన్ని అమ్ముకుంటున్నాము. ఒకవేళ ఇలా అయితే మీరు, నేను, మనమందరం కూడా చాలా నష్టంలో ఉన్నాము సోదరులారా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఈమాన్పై, ఇస్లాంపై నిలకడగా ఉండడం అనేది చాలా పెద్ద విషయం. మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, యుస్బిహుర్ రజులు ముమిన్ వ యుమ్సి కాఫిరా అవ్ యుమ్సి ముమినన్ వ యుస్బిహు కాఫిరా. తీర్పు దినం రోజు అంటే ప్రళయానికి ముందు ఒక కాలం రాబోతూ ఉంది. ప్రళయానికి ముందు ఒక కాలం రాబోతుంది. ఆ కాలంలో మనుషులు ఎలా ఉంటారు అంటే, ఉదయం మోమిన్గా ఉన్న వ్యక్తి సాయంత్రం అయ్యేసరికి కాఫీర్ అయిపోతాడు, తిరస్కారి అయిపోతాడు. సాయంత్రం మోమిన్గా ఉన్నటువంటి వ్యక్తి ఉదయం అయ్యేసరికి కాఫీర్ అయిపోతాడు, తిరస్కారి అయిపోతాడు. సుబ్హానల్లాహ్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందే హెచ్చరించారు, ప్రళయానికి ముందు ఒక కాలం రాబోతుంది. ఆ కాలంలో ఇలాంటి ఉపద్రవాలు ఉంటాయి. ఇలాంటి ఉపద్రవాల్లో మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఉదయం విశ్వాసగా ఉండి సాయంత్రం తిరస్కారిగా మీరు తయారవమాకండి. సాయంత్రం మోమిన్గా ఉండి ఉదయం కాఫీర్గా మీరు తయారవమాకండి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. సోదరులారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మనము మన జీవితంలో ఎన్ని సందర్భాల్లో డబ్బుల కోసం కానీ, లేకపోతే ఇతర కోరికల కోసం కానీ, పదవుల కోసం కానీ, ఇంకా ఏ విషయాలకో అయినా మనము తల ఒగ్గి మన విశ్వాసాన్ని అమ్ముకుంటున్నామా? ఒకవేళ ఆ విధంగా ఉంటే మనము నష్టపోయే వారిలో ఉన్నాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎలాంటి పరిస్థితులైనా, పరిస్థితులు అనుకూలంగా ఉండనివ్వండి లేకపోతే ప్రతికూలంగా ఉండనివ్వండి, ఎవరు మనల్ని ఎన్ని విధాలుగా భయపెట్టినా, భయభ్రాంతులకు గురి చేసినా, అధికార బలంతో గురి చేసినా, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఈమాన్ని వదులుకోకూడదు, మన ఇస్లాంని వదులుకోకూడదు, మన తౌహీద్ని అస్సలు వదులుకోకూడదు. సోదరులారా, ఇది చాలా ముఖ్య విషయం. ఎందుకని చాలామంది ఇస్లాంలోకి వస్తారు కానీ స్థిరత్వాన్ని ప్రదర్శించలేరు. అలాగే మీరు, నేను ఉన్నాము. మనం ఏమైనా ఇస్లాంలోకి రావడానికి బాగా కష్టపడ్డామా? మీ తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు అందరూ ముస్లింలే. మనం పుట్టుకతోనే ఇస్లాంలోకి వచ్చేసాము, తల్లి ఒడిలోనే ఇస్లాం అంటే ఏంటో తెలుసుకున్నాము. అయినప్పటికీ మనము చిన్న చిన్న కోరికలకి, లేకపోతే చిన్న చిన్న కష్టాలకి మనం ఇస్లాం నుంచి బయటికి వెళ్ళిపోతున్నాము అంటే మనము జాగ్రత్తగా ఉండాలి సోదరులారా. కాబట్టి ఇస్లాంపై నిలకడ అనేది చాలా ముఖ్య విషయం. సృష్టికర్తను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లా చెప్పేదానికంటే వినేదానికంటే మమ్మల్ని అందరినీ కూడా ఈ విషయాలపై ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించు, ఆమీన్. అలాగే ఎంతమంది అయితే ఉన్నారు ముస్లింలు, వీళ్ళందరికీ కూడా అల్లా ఇస్లాంపై, ఈమాన్పై మరియు తౌహీద్పై స్థిరత్వాన్ని, ఇస్తకామత్ని ప్రసాదించు, ఆమీన్. అలాగే ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో అల్లా వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయి, ఆమీన్. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లా వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు, ఆమీన్. అలాగే ఎవరెవరైతే హలాల్లో కాకుండా హరాంలో ఉన్నారో అల్లా వారందరినీ హరాం సంపద నుండి హలాల్ సంపదలోకి వచ్చేటటువంటి భాగ్యాన్ని కలిగించు, ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.